హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ వరల్డ్. సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగి. పిల్లల తలపై భోగి పండ్లు పోయడం మన తెలుగువారి సాంప్రదాయం. దీని వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 రకాల కారణాలు వల్ల భోగి పండ్లు పోస్తున్నారు. పిల్లలకు దిష్టి తగలకుండా, ప్లస్ రక్షణ. చిన్నపిల్లలకు ఇతరుల దిష్టి త్వరగా తగులుతుందని నమ్ముతారు. భోగి పండ్లు పోయడం వల్ల ఆ దిష్టి తొలగిపోయి పిల్లలకు శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని పెద్దల నమ్మకం. రెండవది, రేగుపండ్లు ప్రాముఖ్యత మరియు బదిరీ ఫలం. అంటే దాని రేగుపండ్లని బదిరీ ఫలం అంటారు. రేగుపండ్లను సంస్కృతంలో బదిరీ ఫలం అనటం వల్ల పురాణాల ప్రకారం నరనారాయణుల బద్రీవనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారి తలల మీద బదరీ పండ్లను కురిపించారట. ఆ సాంప్రదాయాన్ని స్మరిస్తూ పిల్లలు నారాయణ స్వరూపులుగా భావించి రేగు పండ్లను పోస్తున్నారు తలపై. మూడవది, సూర్యభగవానుడి అనుగ్రహం. రేగుపండు సూర్యుడికి ఇష్టమైన ఫలం. అది సూర్యుని రూపం గుండ్రంగా ఎర్రగా ఉంటుంది మరియు ఆ రంగును పోలి ఉంటుంది. పిల్లల తల మీద పోయడం వలన సూర్యరశ్మి సోకినంత ఫలితం లభిస్తుందని, తద్వారా పిల్లలు మేధస్సు పెరుగుతుందని భావిస్తారు. నాలుగవది, ఆరోగ్యపరంగా శీతాకాలంలో లభించే రేగుపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పండ్లలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ, శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. భోగి పండ్ల మిశ్రమంలో రేగిపండ్లతో పాటు చెరుకు గడలు, నాణాలు, అక్షంతలు కలుపుతారు. ఇవి పిల్లల చుట్టూ ఒక సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని ఏర్పరుస్తాయి. ఆయురారోగ్యాల కోసం పిల్లలు నిండు నూరేళ్లుగా సంతోషంగా ఉండాలని, రాబోయే కాలమంతా వారికి సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇంట్లోని ముత్తైదులు, పెద్దలు ఈ పండ్లను పోసి దీవిస్తారు. ముఖ్యంగా సాధారణంగా 5 సంవత్సరాలలో పిల్లలకు ఈ భోగి పండ్లు పోయడం మానవాయితీగా మారింది. మీరు ఈ భోగి పండుగకు పోస్తున్నారా లేదా? అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు అప్డేట్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు.